జగన్ బయటకొస్తుంటే వైసీపీ శ్రేణులు హడలిపోతున్నాయట. నిబంధనలు ఉల్లంఘించి జగన్ చేస్తున్న టూర్లతో వైసీపీ కార్యకర్తలపై కేసులు నమోదవుతుండటమే ఇప్పుడు ఆ పార్టీ క్యాడర్ను బెంబేలెత్తేలా చేస్తోందట. 11 సీట్లకు పరిమితమైన పార్టీని పైకి లేపాలంటే బాగా కష్టపడాల్సిందే. ఏడాది పాటు మౌనంగా ఉన్న జగన్ ఇప్పుడు దూకుడు పెంచుతున్నారు. కానీ ఆయన టూర్ల వలన ఒకవైపు మనుషులు ప్రాణాలు కోల్పోతుంటే ఇంకోవైపు వైసీపీ శ్రేణులపై కేసులు నమోదవుతున్నాయట. దీంతో జగన్ టూర్ అంటేనే ఫ్యాన్ పార్టీ క్యాడర్ నువ్వు బయటకు రావద్దు మహాప్రభో అంటూ కోరుకుంటున్నారట. ఇంతకు జగన్ టూర్లతో అసలేం జరుగుతోంది? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఎంత ఘోరంగా ఓటమి పాలైందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ పార్టీ మళ్లీ భవిష్యత్తులో కోలుకుంటుందా లేదా అన్న అనుమానం కలిగే పరిస్థితి. అంతలా జగన్ను భారీ దెబ్బ కొట్టారు పవన్ కళ్యాణ్. ఓటమి తర్వాత దాదాపు ఏడాది పాటు సైలెంట్గా ఉన్న జగన్ ఇప్పుడు స్పీడ్ పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలన్న ప్రణాళికతో జిల్లాల టూర్లు కొనసాగిస్తున్నారు. అయితే జగన్ టూర్లు ఒకవైపు పోలీసులకు తలనొప్పిగా మారుతున్నాయి. ఇంకోవైపు జగన్ పర్యటనలో మనుషులు చనిపోతుండటంతో ఆంక్షలు విధిస్తోంది ప్రభుత్వం. అది తమపై కక్ష సాధింపు అని వైసీపీ అంటోంది. కానీ నిబంధనలను పాటించాల్సిందే అని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే మిర్చియార్డు, పొదిలి, రెంటపాళ్ల ఒకటేంటి జగన్ ఎక్కడ కాలు పెట్టినా విధ్వంసమే అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు. ముఖ్యంగా జగన్ టూర్లలో మనుషులు చనిపోతుండడం విషాదంగా మారుతోంది. గుద్దేసి వెళ్లిపోతున్న ఘటనలు కూడా చూస్తూనే ఉన్నాం. ఇక జగన్ టూర్ అంటేనే సొంత క్యాడర్ కూడా హడలిపోతుందట. జగన్ ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. ఆ తర్వాత కేసులు భారం తాము మోయాల్సి వస్తుందని వైసీపీ శ్రేణులు వాపోతున్నాయి. ఒకవైపు కూటమి ప్రభుత్వం గ్రాఫ్ రోజురోజుకు పెరుగుతుంది. అసెంబ్లీకి కూడా రాకపోతుండడం వలన వైసీపీని జనం పూర్తిగా మర్చిపోయే పరిస్థితి. దీంతో జనం నోళ్లలో నానేలా ఉండేందుకు జగన్ సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. అసెంబ్లీకి వెళ్తే బలం చాలదని ప్రతిపక్ష హోదా కావాలంటూ మొండికేసి ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడు జనంలోకి వెళ్తున్నారు. అయితే జగన్ పర్యటనలు మనుషుల ప్రాణాలు తీస్తుండటంతో ప్రభుత్వం నిబంధనలు తెచ్చిందే. ఆయన తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ టూర్లో జగన్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డిలను పరామర్శించారు. పార్టీ నేతలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ పర్యటనకు మరో విషాదం తోడైంది. జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. కారణం వైసీపీ నేతలు, కార్యకర్తలు అనుమతుల కంటే ఎక్కువ సంఖ్యలో ర్యాలీలు నిర్వహించడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం. అధికారులు చెప్పిన ప్రకారం ఈ నిబంధనల ఉల్లంఘన వల్లే కేసులు నమోదయ్యాయి. ఈసారి వైసీపీ నేతలు పోలీసులు చెప్పినట్టు నిబంధనలకు అంగీకరించి పర్మిషన్లు తెచ్చుకున్నారు. కానీ ఆ అనుమతులను అమలులో పాటించలేదు. ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు వేశారు. కానీ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆ బారికేడ్లను లాగి పాడేసి ముందుకు దూసుకువెళ్లారు. ఆ తొక్కిసలాటలో స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ బారికేడ్ల కింద పడిపోయి చెయ్యి విరిగింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అల్లర్లపై పోలీసులు 3 కేసులు నమోదు చేశారు. ట్రాఫిక్ అంతరాయం, బైక్ ర్యాలీ ఉల్లంఘన, బారికేడ్ల ఘటనలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. జగన్ ఏ జిల్లాకు వెళ్లినా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు బుక్ అవుతున్నాయి. గుంటూరు, ప్రకాశం, చిత్తూరు తర్వాత తాజాగా నెల్లూరు జిల్లా కూడా ఈ జాబితాలో చేరింది. వరుసగా కేసులు నమోదు కావడంతో కేడర్లో భయం మొదలైంది. అభిమానం పేరుతో పాల్గొని చివరికి కేసులు బుక్ కావడంతో చాలా మంది కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జగన్ జిల్లాల పర్యటనలపై పోలీసులు అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ఆయన ఏ జిల్లాకు వెళ్లినా తొలుత పోలీసులు గాయపడుతున్నారని, చిత్తూరు, నెల్లూరు పర్యటనలో అదే పరిస్థితి ఎదురైందని సమాచారం. ఈ విధానం కొనసాగితే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
జగన్ ప్రతి పర్యటన కూడా వివాదాస్పదంగానే మారుతుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది. జగన్ పర్యటనల సమయంలో పోలీసులు ముందస్తు ఆంక్షలు విధిస్తున్నారు. ర్యాలీలు, బైక్ ర్యాలీలు, స్వాగత కార్యక్రమాలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అయితే వైసీపీ నేతలు ఈ పర్యటనలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. భారీగా ప్రజలను సమీకరించి తమ శక్తిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో వైసీపీ నేతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న వైసీపీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారు. ఈ పర్యటనలో పాల్గొనడం వైసీపీ శ్రేణులకు గౌరవప్రదంగా మారింది. అందువల్ల ప్రతి పర్యటనలో జన సమీకరణ పెరుగుతోంది. అయితే ఈ సమీకరణాలు, ర్యాలీలు, ధర్నాల వలన పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అనుమతులు ఉల్లంఘించబడిన ప్రతిసారీ కేసులు పెరుగుతున్నాయి. జగన్ జనంలోకి రాకుండా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని వైసీపీ అంటోంది. ఇక దీనిపై తాజాగా జగన్ స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన పర్యటనలపై విధిస్తున్న ఆంక్షలను ప్రశ్నించారు. ప్రభుత్వం అనవసరమైన ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ప్రజలను కలిసే హక్కును అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తన పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు గుర్తుండటం వల్లే తాను పర్యటిస్తే ప్రభుత్వం వైఫల్యాలపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని, చంద్రబాబుకు భయం ఉందని అన్నారు. మరో 3 ఏళ్లలో వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని జగన్ ధీమా వ్యక్తం చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏపీలో పరిస్థితులు ఎలా ఉండేవో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను జనంలోకి రాకుండా ఉక్కుపాదం మోపారు జగన్. ప్రత్యేక జీవోలు తెచ్చి మరీ వారిని జనంలోకి రాకుండా అడ్డుకోవాలని చూశారు. చివరకు చంద్రబాబును జైలుకు పంపడం, అలాగే పవన్ కళ్యాణ్ను బోర్డర్ దగ్గరే ఆపేయడం లాంటి ఘటనలు నాడు ఎంత సంచలనం సృష్టించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్ను బయటకు రాకుండా అడ్డుకోవడం లేదు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని నిబంధనలు అయితే పాటించాల్సిందే అంటోంది. కానీ నిబంధనలను ఉల్లంఘించి మరీ జగన్ పర్యటనలు కొనసాగుతున్నాయి. మనుషుల మరణాలు, పోలీసులకు గాయాలు, ఇలా ఏదో ఒక రచ్చ జగన్ టూర్లో కామన్ అయిపోయింది. మరి దీనిపై కూటమి సర్కార్ సీరియస్గా దృష్టి పెడుతుందో లేదో అన్నది తేలాల్సి ఉంది.